स्वतंत्रादि सर्वदोषान् निवृत्तय मम गृहे सर्व कार्यादीन् रक्षय मम गृहे समस्त वास्तुदोष नरदृष्टि नरघोष दुष्यगुण दुस्वप्न सकल ईर्ष्या असूया शत्रु जयार्थम समस्त ईति बाध निवृत्त्यर्थम समस्त कार्येषु प्रतिबंधक दोष निवृत्त्यर्थम कालभैरव स्वरूप कूष्मांड बंधनम करिष्यामः। ओम पट स्वाहा ओम पट स्वाहा ओम पट स्वाहा। नमस्कार తీసుకోవడమా అగరబత్తి తీసుకోవడమా వెలిగించేసి స్వామి గుమ్మడికాయ ముమ్మారు తిప్పాలమ్మా। శ్రీ ఇష్టకామ్యార్థ శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము ఎంఎస్ కొట్టాలు కడప। ఇక్కడ వచ్చేసేసి కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది। ఈ టెంపుల్ వచ్చేసి మన రావుగాల పూజ విశేషాలను ఇక్కడ బాగా జరుగుతాయి। ప్రతి నెలలో కాళాష్టమి వస్తుంది। ఆ కాళాష్టమి రోజున ఇక స్వామివారికి గుమ్మడికాయలకు వచ్చి నోగులని అనేసి తయారిస్తారు। ఇక ఈ పూజ చేస్తారు ప్రతి ఒక్క భక్తులు। ఇక్కడ అక్క దేవతలు ఉన్నారు। మన టెంపుల్లోకి వచ్చాము। ఇక చూడండి ఇక్కడే ఉండేది టెంపుల్। ఈ టెంపుల్లో నేను వీడియో తీస్తున్నాను। ఒకళ్ళు ఏదైనా వీడియో సరిగా రాకుండా ఏ ఒక్కరు కూడా సరిగా రాలేదని అనుకోకుండా దయవించి నన్ను మీ పిల్లలు అనుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి। ఇప్పుడు స్వామివారు చూపిస్తాను కాలభైరవ స్వామిని చూసి ఉండండి। ఓం నమో కాలభైరవ స్వామిని నమః। ఇది ముందుగా మన నందీశ్వరుడు। ఓం నమో నందీశ్వరాయ నమః। ఇదిగోండి మన గణనాథుడు సుబ్రహ్మణ్య స్వామి। ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమః। శ్రీ కాలభైరవ స్వామి దేవనాయ నమః। ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్। ఓం నమో కాలభైరవ స్వామి నమః। చూడండి ఇది ఇప్పుడు నేను స్వామి మొత్తం వీడియో తీశాను। తెలిసి ఇక తప్పు చేసినాడా క్షమించండి। మనమందరము స్వామివారి బిడ్డలు కాబట్టి మనం ఏమైనా తెలియజేసినాడా మన కాలభైరవ స్వామి మనం క్షమించాలని నేను కోరుకుంటున్నాను। ఇది ఇక్కడ ఉత్సవమూర్తులు। ఇక్కడ కూడా మనకు కాలభైరవ స్వామి ఊరేంపు వచ్చేప్పుడు మన ఈ స్వామి వస్తాడు ఊరేంపుకు। ఓం నమో కాలభైరవ స్వామి దేవతాయ నమః। చూడండి కాలభైరవ స్వామి విగ్రహము బాగా ఎత్తది బాగా నీట్గా ఉంది। మనకు ఊరేంపుగా మోస్తుందని నేను అనుకుంటున్నాను। స్వామి దర్శించుకోండి। ఇక ఈ టెంపుల్లోనే మళ్ళా లోపల పుట్ట కూడా ఉంది। ఓం నమో కాలభైరవ స్వామి నమః। ఈ కాలభైరవ స్వామి టెంపుల్లో ఇదిగో చూడండి ఇక పుట్ట కూడా ఉండదు। మనం ఏమైనా సర్పదోషాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ స్వామివారు మనకు ఇక్కడ పూజ చేస్తాడు। పూజ చేశాక మనం ఇక పూలు ఇక్కడ వేయాలా। ఇది ఇట్లా కాళాష్టమి రోజున భక్తులు ఇక్కడ తీసుకొని వస్తారు। ఓం నమో కాలభైరవ స్వామి నమః। ప్రతి నెలలో కాళాష్టమి రోజున ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్లో ఇక్కడ కాల సర్ప దోషాలు పోవాలని గుమ్మడికాయలతో పూజ చేస్తారండి। ఓం నమో కాలభైరవ స్వామి నమః। కాలభైరవ స్వామి శరణం శరణం కాలభైరవ స్వామి శరణం శరణం। చుట్టుపక్కల నలుమూలల నుంచి ప్రజలంతా బాగా వస్తారు। ఆపోవా ఇదగుంతరభూతాన్ ఆపోవా పంచగుంతన ఆపోవా స్పరాఢ్యాపోవా రాఢాపోవా జ్యోతిక్ష ఆపోవా గోదావరి నర్మదే సింధు కావేరీ గురుతుంగభద్ర భాగీరథి విఖ్యాతః పంచగంగ ప్రకీర్తః ఆయాంతు దేవతాను చేకరః దేవానం సంప్రోక్షాం। ఓం దేహిం వాచదేవస్తాం స్వరూపాపసో వదంతి సానోం దేశముజన్వానం ధనుర్వాగస్మాన్ ఉదష్టధైదో అయం ముహూర్తస్తు వాణి హిరణ్యగర్భాభ్యం నమః సీతారామాభ్యం నమః ఉమామహేశ్వరాభ్యం నమః అరుంధతి వశిష్టాభ్యం నమః శ్రీప్రంకరాభ్యం నమః ఆదిత్య నవగ్రహదేవతాభ్యో నమః ఇంద్రాది అష్టదేవతాభ్యం నమః మాదేవతాభ్యం నమః పితృదేవతాభ్యం నమః ఆచార్యదేవతాభ్యం నమః అయం ముహూర్తస్తు అవి పెట్టేమా తీసుకొని ఇల్లేమని చెప్పిన
తలుచుకొని మా కాలబడి సమయం శరం కోరుకొని వేయండి మా జరగండి అమ్మా బయట ఉండాలి రాని అయిపోయినాయి పాలు కూడా అయిపోయినాయి